యాక్షన్. హలో సింధూరపు కృష్ణారెడ్డి గారు, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. ఎస్, ఎందుకున్నారు? కాసుల వర్షం అలా కురుస్తుంది. ఎక్స్పెక్టెడ్ సో నాకు అర్థం కాదు. సింధూరపు కృష్ణారెడ్డి గారు ఆ సినిమాతో పాపులారిటీ వచ్చేసింది మీకు. దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ డబ్ సినిమా తీసుకోవాలని ఎందుకు అనిపించింది? సెకండ్ ఫిలిం సాహసఘట్టం ఉంది. దట్ ఇస్ ఆల్సో బిగ్గెస్ట్ హిట్. సుందరపు సాహసఘట్టం రెండే చేశాను, రెండు బిగ్గెస్ట్ హిట్స్. దాని తర్వాత అంతగా నచ్చిన సినిమాలు లేకపోవడము, నచ్చిన తర్వాత అది ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ లేకపోవడము, క్రేజీగా ఏదో బ్లైండ్గా అయితే నేను చేయను. అంటే ఇవి డైరెక్ట్ తెలుగు సినిమాలు సార్, ఇది డబ్ సినిమా. సో దీనికి ఎందుకు వెళ్ళారు మీరు స్పెషల్గా మన్యంపులికి? యా, డబ్బింగ్ సినిమాలు. ఈవెన్ సింధూరపు సాహసఘట్టం బోత్ ఆర్ డబ్బింగ్ ఫిల్మ్స్. ఓకే, సో ఇది కూడా డబ్బింగ్ ఫిలిం. యా, ఇది కూడా డబ్బింగ్ ఫిలిం. సో అది కలిసి వచ్చిందని మళ్ళీ డబ్బింగ్ ఫిలింకి వెళ్ళారా? దీనికి కారణం జగత్ బాబు గారు అని నేను చెప్పుకోను. సో హౌ ఇట్ స్టార్టెడ్, జస్ట్ నేను ఏంజిల్ ఫిల్మ్ షూటింగ్కి ఈస్ట్ గోదావరి పాలకొల్లుకి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సర్ప్రైజింగ్ ఆన్సర్ విన్నాను. ఎలా ఉంది జనతా గ్యారేజ్ అంటే, సో మోహన్ లాల్ గారు #1 ప్లస్ అయ్యారండి అన్నారు. సర్ప్రైజింగ్ ఆన్సర్, బికాస్ తార్ సచ్ ఎ బిగ్ స్టార్ ఇన్ ద ఫిలిం. సో ఈయన పేరు రావడము నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ ఫ్యాన్స్ తయారయ్యారు మోహన్ లాల్ గారికి. సో అది ఎక్కడో నా మైండ్లో రిజిస్టర్ అయ్యింది. దెన్ చెన్నై హైదరాబాద్కి వచ్చినప్పుడు సమ్ మీడియేటర్స్ ఆస్క్ మీ, మోహన్ లాల్ గారికి ఇమేజ్ ఉంది, ఒక డబ్బింగ్ ఫిల్మ్ ఉంది చేస్తారా అని. ఊపం అని ఒక సినిమా చెప్పారు. ఇమ్మీడియట్ చూశాను, ఓకే బాగుంది అని అనుకున్నాను. సో ఇమ్మీడియట్గా ఇంకొకళ్ళు ఫోన్ చేసేసి ఇంకో ఫిల్మ్ ఉందండి చూస్తారా అని అడిగారు. సో దట్ ఈస్ పులిమురుగన్. ఆ పులిమురుగన్ చూస్తాను, ట్రైలర్ చూస్తానే ఐఎమ్ ఇంప్రెస్డ్ వెరీ మచ్, చాలా బాగుంది. సో రెండు కంపేర్ చేసేటప్పుడు ఈ ట్రైలర్ బాగుంది. మెయిన్ ప్లస్ పాయింట్ జగత్ బాబు గారు విలన్. జగత్ బాబు గారు విలన్ పెట్టుకోవాలంటే ఇంతకుముందు సార్ చెప్పారు. సో ఈ డైరెక్టర్స్కి అది అవసరం ఉంటే తప్ప, ఆయన పెర్ఫార్మెన్స్ను మ్యాచ్ చేసే క్యారెక్టర్స్ ఉంటే తప్ప ఎవ్వరు టచ్ చేయలేరు. మామూలు సినిమాలు ఆయన ఉంటే కన్నా సో డైరెక్టర్స్ పర్ఫెక్ట్గా యూజ్ చేయకపోతే కుదరదు సినిమా. సో ఆ రేంజ్కి ఏదో ఉండాలి. సో అట్లా నేను ఎక్స్పెక్ట్ చేసి ఇమ్మీడియట్లీ ఐ ఫ్లైట్ టు కోచిన్. ఇమ్మీడియట్ సేమ్ డే వాళ్ళు 1 crore ఏదో అడిగారు. 1 dayలో మనీ ట్రాన్స్ఫర్ చేసి ఫినిష్ చేసేసాను డీల్. సో ఫాస్ట్. ఓన్లీ 1 crore ఏనా? 1 crore ఓన్లీ. డబ్బింగ్ ఫిల్మ్ కి 1 crore అనేది అంటే సార్ అక్కడ వాళ్ళు ఎన్నో క్రోర్స్ పెడితే 150 crores దాటిపోయింది దాని కలెక్షన్. సో ఇప్పుడు జస్ట్ 1 crore మీరు పెట్టారు, కాసుల వర్షం కురుస్తుంది, అందుకే అంతేనా మీరు పెట్టింది అంటున్నాను. ఎక్కువ పెట్టారేమో అనుకున్నాను నేను. ఇంకా లేదు, 1 crore పెట్టాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ 1 crore. సో సూపర్ హ్యాపీ అనమాట. 1 crore పెట్టి కొనటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒప్పం అనేది కూడా పెద్ద హిట్ మలయాళం. బట్ ఈయన కొంది బిఫోర్ రిలీజ్. ఇప్పుడు తర్వాత 150 crores కలెక్ట్ చేసింది. కానీ ఆ రోజు ఆ బడ్జెట్ తో కొనటం అనేది, అందులో నేను ఒక రీజన్ అవటం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ. 35 lakhs ఊపము ఆఫ్టర్ సూపర్ డూపర్ హిట్ ఇన్ మలయాళం. దట్ ఈస్ హైయెస్ట్ ప్రైస్. ఇది బిఫోర్ రిలీజే 1 crore అడిగారు. ఆయన గట్స్ కి నేను ఒప్పుకున్నాను. స్టిల్ బాబు గారి ఫేస్ చూసి 1 crore అలా పెట్టేశారా మీరు? జగత్ బాబు ఫేస్ అని కాదు, జగత్ బాబు గారిని వాళ్ళు తీసుకున్నారంటే, టు టెల్ యూ ఫ్రాంక్లీ, యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్కి థ్రిల్స్ని ఇస్తాయి. ఆ థ్రిల్స్ని బాగా లైక్ చేస్తారు. ఆ థ్రిల్స్ యాక్షన్ సీక్వెన్సెస్కి కారణం ఒక వైలెన్స్ ఉంటే, ఆ వైలెన్స్తో కూడిన యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటే ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. దానికి వాళ్ళు ఏం చేశారు, ఒక టైగర్ని తీసుకున్నారు. ఒక విలన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా ఇట్ నీడ్స్ సమ్ లెంత్ ఇన్ ద ఫిలిము, క్యారెక్టరైజేషన్, ఇవన్నీ. టైగర్కి ఏమీ అక్కర్లేదు. మూమెంట్ ఇట్ ఎంటర్స్ ఇన్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ విలన్ బికాస్ ఆఫ్ వైలెన్స్. అది తీసుకున్నారు. అది తీసుకొని ఫస్ట్ హాఫ్ అంతా టైగర్ విలన్గా చేశారు. సెకండ్ హాఫ్ ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లా. అంతకంటే టైగర్ కంటే పెద్ద విలన్ ఎవరున్నారు భారతదేశంలో? దట్స్ ఓన్లీ జగత్. సో దట్స్ వై సెకండ్ హాఫ్, సో ఆయన లేకపోతే సినిమా ఆడదు. ఎందుకంటే చూపించేశారు హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ మోహన్ లాల్ గారు, ఎక్స్ట్రాడినరీ. ఒక ఎన్ని షేడ్స్ ఉంటాయంటే దాంట్లో వైఫ్ సార్ చెప్పినట్లు కాలుతో ఒక్క తన్ను తంతుంది, ఎందుకు ఆ అమ్మాయిని చూస్తున్నావు అని రోల్ అయిపోతాడు. కూతురు దగ్గరికి వెళ్తాడు, చిన్న ఫ్రెండ్లీగా ఉంటాడు, ఎన్న చేతి అని ఫ్రెండ్లీగా ఆడుకుంటూ ఉంటాడు. ఆ తమ్ముడి దగ్గరికి అన్న అంటే ఏదో బ్రదర్స్ పాసంలాగా ఉంటుంది. బయటకు వస్తాడు,
ఆ విలేజెస్లో ఎలాగా సొసైటీలో ఎలా మింగిల్ అవుతాడు అంత లైవ్లీ క్యారెక్టర్ ఉంటుంది. కానీ విలన్స్ని ఫేస్ చేసేటప్పుడు మాత్రం ఎంత వైలెంట్ అయితే అసలు తుది కోర్ వెళ్ళిపోతాడు. అన్ని షేడ్స్ ఒక ఆర్టిస్ట్ భారతదేశంలో చేయగలిగాడంటే ఐ బిలీవ్ మోహన్ లాల్ గారు, ఇంకా 2-3 ఉండొచ్చేమో, బట్ డెఫినెట్లీ వన్ అమాంగ్ దెమ్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.